Means as a part of the operations you people are using, కానీ you don't know about the background of Yeah. executions, right? సింపుల్గా చెప్పాలంటే లెట్ వి గో విత్ ద ఫండమెంటల్స్, అంటే జస్ట్ ఏంటి అనేది నేను చెప్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు దెర్ ఇస్ అ ఫ్యూ టర్మినాలజీస్ అనేవి ఉన్నాయి. మీరు లివ్ ఇట్ అబౌట్ మనకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్, ఓకే, సో అప్లికేషన్స్. మీకు ఈ సర్వర్లోనే నథింగ్ బట్ అగైన్ మీకు నెట్వర్క్, స్టోరేజ్, సో బేసిక్ ఫండమెంటల్ థింగ్స్. సో దీనిలో మనకు ఎస్పెషలీ ఈ మూడిటిని మనం ఏమంటామంటే వీఆర్ కాలింగ్ యాజ్ ఏ బేసిక్గా ఇన్ఫ్రా అంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ద ప్రైమరీ ఆస్పెక్ట్ ఈజ్ వెరీ క్లియర్. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం మేనేజ్ చేసినప్పుడు, లేకపోతే సో మనం మేనేజ్ చేసినప్పుడు మనకు కొన్ని టర్మినాలజీస్ వచ్చాయి. ఇప్పుడు బేసిక్గా మీరు రన్ చేసినవన్నీ కూడా VMware ఎన్విరాన్మెంట్ చేశారా, లేకపోతే ఎప్పుడైనా ఫిజికల్ సర్వర్స్ వాడారండి? ఎనీ ఫిజికల్ సర్వర్స్? ఫిజికల్ సర్వర్స్ కూడా వాడినాము లాంగ్ బ్యాక్, బట్ లైక్ HP, సిస్కో, లేకపోతే అలాంటి డెల్, HP సర్వర్స్ వాడు. డెల్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ద డెల్ ఆల్సో. ఓకే, లైక్ ఏ ఫిజికల్ సర్వర్స్. ఇంకోటి వచ్చి వర్చువల్ సర్వర్స్. ఓకే, ఇక్కడ వచ్చి ప్రజెంట్ క్లౌడ్ సర్వర్స్. సో బేసిక్గా ఈ 3 టైప్స్ ఆఫ్ ద టర్మినాలజీస్ లేకపోతే సర్వీసెస్ మనకి బయట మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఫిజికల్ సర్వర్స్ ఈజ్ అ ప్రైమర్లీ ఫోకసింగ్ ఆన్, ఓకే, మనకు ఒక ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇట్ ఈజ్ ఎగ్జిస్టెడ్, వీ కెన్ విజిబుల్, అంతేనండి. ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మన హౌస్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కంట ముందు కనిపించే ఒక డెస్క్టాప్ లాంటిది, రైట్? అండ్ ఈ ఎన్విరాన్మెంట్ అనేది, ఓకే, వీ హ్యావ్ టు మేనేజ్ ఎన్విరాన్మెంట్. సో మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది ఆ ఎన్విరాన్మెంట్ అనేది, వాట్ ఎవర్ మేబీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టోరేజ్ అని కానీ, ఇప్పుడు మీ ఇంట్లో ఒక చిన్న స్టార్ట్అప్ పెట్టారనుకోండి, యూ హ్యావ్ యువర్ ఓన్ డెస్క్టాప్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్ని మీరు ఏం చేస్తున్నారు, ఆ పర్టికులర్ డెస్క్టాప్లో ఒక D డ్రైవ్లోనే దేనిలోనే పెట్టి రన్ చేస్తున్నారు, బెల్ అనుకోండి. సో మీ బిజినెస్ కాకుండా యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో, రైట్? మీ బిజినెస్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొరియర్ సర్వీస్ కానీ లేకపోతే అలాంటిది అనుకోండి, లేకపోతే సంథింగ్ లైక్ జొమాటో టైప్ సంథింగ్ అనుకోండి. ఒక వెబ్సైట్ ఉంటుంది, పీపుల్ ఆర్ ఆర్డరింగ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ ద సర్వీసెస్. కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? మీ డెస్క్టాప్. ప్రజెంట్ మీ డెస్క్టాప్లోనే ఒక చిన్న సెటప్ అనేది మెయింటైన్ చేశారు. సో యు ఆర్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ మీ సర్వర్ అనేది అవైలబిలిటీ, అంతేనండి. అవైలబిలిటీ ఈజ్ అ ప్రైమరీ. సెకండ్ థింగ్ ఈజ్ దట్ కాస్ట్ అండ్ పర్ఫార్మెన్స్. ఈ మూడైనా మనం చూసేది, ఓకే. అండ్ ఎందుకు అంటే మన సర్వర్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు, మీ బిజినెస్ మీరు మెయింటైన్ చేస్తున్నప్పుడు యూ నీడ్ టు థింక్ ఆఫ్ ద దీస్ ఆర్ ద థింగ్స్ ఆల్సో. అంటే సర్వర్ అప్ ఉందా, లేకపోతే పర్ఫార్మెన్స్ ఉంది, ర్యామ్ పనిచేస్తుందా లేదా, ఈ CPU యూసేజ్ ఎక్కువ ఉందా లేదా, లేకపోతే D డ్రైవ్ ఫుల్ అయిపోయిందా, యాంటీవైరస్ అప్డేట్ అయి ఉందా, ఎక్స్టెండ్ ఎప్పుడు చేసుకోవాలి. మీన్స్ యూ నీడ్ టు థింక్ ఆఫ్ ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేయకపోయినా దానికంటూ ఒక టీం అనేది సెటప్ చేసుకోవాలి, నిజమా కదా? దానికంటూ ఒక టీం అనేది ఒక అడ్మిన్ని ఇన్స్టాల్ చేసుకుంటారు, ఒక అడ్మిన్ని హైర్ చేసుకొని ఆ వర్క్ అనేది అలొకేట్ చేస్తారు. కానీ దీనిలో వాట్ ఆర్ ద బెనిఫిట్స్? సో ఇక్కడ మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే డేటా అనేది మీ కళ్ళ దగ్గరే ఉంటుంది. డేటా ఈజ్ దేర్ విత్ యూ. సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో బీరువాలోనే మన సంబంధించిన బంగారం అనేది స్టోర్ చేసుకోవడం.
అంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఆ బంగారాన్ని మీరు తీసుకెళ్ళి ఏదైనా ఒక బ్యాంక్లో ప్లేస్ చేయొచ్చు, సంథింగ్ లైక్ లాకర్, లేకపోతే యూ గో విత్ ఓకే లైక్ డిజిటలైజేషన్ చేసి ఆ రకంగా చేయొచ్చు. బట్ యూ డోంట్ వాంట్ టు గో విత్ థింగ్ సంథింగ్ లైక్ ఇట్ ఈస్ ఎ వెరీ ప్రీషియస్ ఫర్ మీ. ఓకే, సో లైక్ జనరేషన్స్తో ఒక బంగారం వస్తుంది, లేకపోతే కైండ్ ఆఫ్ థింగ్ వస్తుంది. ఐ నీడ్ టు కీప్ ద మై డేటా విత్ మీ. సో ఇదే బిజినెస్ పరంగా ఆలోచించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెన్సిటివ్ డేటా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏ ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్, లైక్ ఏ బ్యాంక్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, లైక్ హెచ్డిఎఫ్సి కానీ లేకపోతే ఎనీ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టార్ ఆర్ ఎనీ డిజిటల్ సెక్టార్స్, దే డోంట్ వాంట్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీవేర్. ఆ డేటా అనేది వాళ్ళ దగ్గర ఉండడానికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇవన్నీ మీకు ఇంత డెవలప్ అయినా కూడా క్లౌడ్లో మీకు డేటా అనేది ప్లేస్ చేయాలి. క్లౌడ్లో ఏది ఉంటుంది? ఓన్లీ వెబ్సైట్ మాత్రమే ఉంటుంది. బట్ డేటా విల్ బీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఫిజికల్ సర్వర్స్. అర్థమైందండి? హ్యావ్ యూ అండర్స్టాండ్? Yeah. సో ఇది ఫిజికల్ సర్వర్స్. ఈ ఫిజికల్ సర్వర్స్లో మనకి లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. నథింగ్ బట్ డెల్ ఉంది, సిస్కో ఉంది, అండ్ యూ విల్ బీ హ్యావ్ ద లాట్ ఆఫ్ ద కంపెనీస్ డే టు డే. సో అవి వేరే కంపెనీస్ ఉన్నాయి, మనం మేనేజ్ చేస్తుంటాం ఎవ్రీథింగ్. దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. సో కమింగ్ టు ద హియర్, మనకి ఫిజికల్ సర్వర్స్లో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమేటిక్ థింగ్ ఏంటి అంటే సర్వర్ డౌన్ టైం. అంటే సర్వర్ అనేది ఎప్పుడైనా డౌన్ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హార్డ్వేర్ మెయింటైన్ చేస్తున్నారు, మీ హార్డ్ డిస్క్ అనేది ఫుల్ అయింది. ఓకే, సర్వర్ని షట్ డౌన్ చేసిన తర్వాతే మీరు టెక్నికల్ ఫీజిబిలిటీ అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ర్యామ్, మదర్ బోర్డ్ రిపేర్ కానీ ఎనీ హార్డ్వేర్ రిపేర్ కానీ ఇవన్నీ కూడా మీరు చేయగలరు. కానీ షట్ డౌన్ చేయకుండా మీరు చేయలేరు కదా. షట్ డౌనింగ్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ డౌనింగ్ యువర్ బిజినెస్ ఫర్ ద సమ్ టైమ్. దాన్నే మనం డౌన్ టైం అంటాం. లెట్ ఇట్ బి ఒక సాటర్డే రోజు, ఓకే, మీకు ఫైల్ సిస్టమ్ ఫుల్ అయిపోయింది, మీ వెబ్సైట్ అనేది అవైలబుల్ లేదు. సో మీరు ఎక్స్పాండ్ చేయాలి, మోడిఫై చేయాలని చూస్తుంటే అది డౌన్ టైం రిక్వైర్ చేస్తుంది, లేకపోతే ర్యామ్ ఇష్యూ వచ్చింది. ఓకే, సో సాటర్డే సండే రోజు మీకు బిజినెస్ అనేది వెరీ పీక్ టైం. ఆటోమేటిక్గా మీకు హెవీ ఎక్స్పాన్షన్ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ కస్టమర్స్ వస్తారు, ఒక కొత్త కస్టమర్ కూడా రావచ్చు. ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద మై బిజినెస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సింప్లీ మై యాక్టివిటీ. దానికి నేను ఏం చేస్తాను, సర్వర్ షట్ డౌన్ అవడం వల్ల ఐ మే లూజ్ ద బిజినెస్. దీన్ని ఓవర్కమ్ చేయడానికి వీ హ్యావ్ ఎ ప్రోడక్ట్ కాల్ వర్చువల్ సర్వర్స్. సో వర్చువల్ సర్వర్స్ అంటే ఏంటి బేసిక్? ఓకే, సో మీకు ఎలా ఉంటుందంటే, సో మీకు అంతకుముందు చెప్పినట్టు ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అనేది, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అనేది మీకు బేసిక్గా ఏ రకంగా ఉంటుంది? ఎవ్రీథింగ్ యు ఆర్ ద టేకింగ్ కేర్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. అంటే సర్వర్ కానీ, స్టోరేజ్ కానీ, నెట్వర్క్ కానీ ఆర్ ఎనీ ఐఓ డివైజెస్, ప్రతిదీ మీరే చూసుకుంటారు. ఓకే, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద థింగ్ ఆర్ యూ విల్ బి ప్లేసింగ్ ద సమ్ రిసోర్సెస్. కానీ ఇక్కడ ఏమంటే డౌన్ టైం, ఏది ఒక్కటి చిన్న ఇష్యూ వచ్చినా కూడా డౌన్ టైం అనేది మనకి ప్రాబ్లం అవ్వచ్చు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తాం, విఎంవేర్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే, దిస్ ఈజ్ యువర్ ఫిజికల్ సర్వర్. సో ఈ ఫిజికల్ సర్వర్స్లో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏంటి అంటే, యూ కెనాట్ యూజ్ ద టోటల్ ఐఓ ఎక్స్పాన్షన్స్. అంటే ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 32 GB ఉంది. సింపుల్గా ఎగ్జాంపుల్ చూద్దాం, నార్మల్ ఎగ్జాంపుల్. మీ దగ్గర డెస్క్టాప్ ఉంది. డెస్క్టాప్ ఉండడం వల్ల ఆ డెస్క్టాప్లో మీకు బేసిక్గా ఏంటి, ఎంత కెపాసిటీ ఆఫ్ ఎంత హార్డ్ డిస్క్ ఉన్నా, ఎంత ర్యామ్ ఉన్నా, లేకపోతే ఎంత మేనేజ్మెంట్ కెపాసిటీ ఉన్నా కూడా దట్ ఈస్ అలొకేటెడ్ ఫర్ ద సెట్ ఆఫ్ రిసోర్సెస్. అంటే మ్యాక్సిమం ఒక యూజర్కి మాత్రమే. మీరు ఒక మూవీ చూస్తున్నారు, ఓకే, 1 TB ఆఫ్ టెరాబైట్ పెట్టుకుని ఒక మూవీ చూడటం వల్ల మ్యాక్సిమం ఐ విల్ బీ యూజింగ్ సమ్ 10 GB.
సో రెస్ట్ ఆఫ్ ద థింగ్ అనేది ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ ద రిసోర్స్ అలొకేషన్. అంటే ఓన్లీ వన్ యూజర్ మాత్రమే యూజ్ చేయగలడు, మిగతా యూజర్కి అది అవసరం లేకపోవచ్చు. మీన్స్ ఇక్కడ రిసోర్స్ యూటిలైజేషన్ అనేది మనము పూర్తిగా యూజ్ చేయలేము. ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో యూజ్ చేయాలి అంటే యూనిట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సెటప్ లైక్ క్లస్టర్స్ కానీ లేకపోతే లోడ్ బ్యాలెన్సింగ్ టైపు ఇవన్నీ రీచ్ చేయాలంటే లాట్ ఆఫ్ క్లస్టర్ సెటప్ అనేది మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ గోయింగ్ టు బి వెరీ కాస్ట్లీ. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం వీఆర్ గోయింగ్ విత్ ద వర్చువల్. ఈ వర్చువల్ ప్లస్ పాయింట్ ఏంటి? యూ కెన్ పర్ఫార్మ్ థింగ్స్ బై యూజింగ్ ద డైనమిక్ ఆపరేషన్స్. డైనమిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అదే ఫిజికల్ సర్వర్ ఉందా, యూ ఇన్స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫిజికల్ సర్వర్లో కాకుండా డైరెక్ట్గా మీ ESXi ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో బట్ ఐ విల్ టెల్ యూ అబౌట్ యూ. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సింపుల్గా ఇన్స్టాల్ చేసుకుంది. దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ హైపర్వైజర్. ఎప్పుడైనా పేరు విన్నారండి హైపర్వైజర్? యా ఈ హైపర్వైజర్ అనేది ఇట్ యాక్ట్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్. దీని మీద మీరు ఏం చేస్తారు? యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఒక ESXi అనేది క్రియేట్ చేస్తారు. ESXi అంటే సింపుల్గా చెప్పాలంటే ESXi అనేది క్రియేట్ చేస్తారు. లేదు అనుకుంటే ఇన్సైడ్ ఆఫ్ ESXi యు ఆర్ క్రియేటింగ్ ద నంబర్ ఆఫ్ డేటా సెంటర్స్. అంటే DC1, DC2 అనేది క్రియేట్ చేస్తారు. సో దీన్ని మెయింటైన్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ కాల్ క్లస్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా దీంట్లో ఏం చేస్తారు, మళ్ళీ మీరు సర్వర్స్ అనేవి క్రియేట్ చేస్తారు. సర్వర్స్ అనేవి మీరు క్రియేట్ చేస్తారు. ఎవ్రీథింగ్ యు ఆర్ క్రియేటింగ్ ద నంబర్ ఆఫ్ ద సర్వర్స్. సో మనకి రియల్ టైంలో ఎలా ఉంటుందంటే మీరు ESXలోనూ క్రియేట్ చేసుకోవచ్చు, నార్మల్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు సర్వర్స్. సో లివ్ ఇట్ అబౌట్ ది ఎంటైర్ ఆర్కిటెక్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిజికల్ సర్వర్స్ కాకుండా VMware సర్వర్స్ వాడడం వల్ల వాట్ ఈస్ మై ఫండమెంటల్ అడ్వాంటేజెస్ ఫ్రమ్ ద బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ థింక్ ఆఫ్ దట్. ఇప్పుడు మీకు ఒక సర్వర్ అనేది లెట్ ఇట్ బి హైదరాబాద్లో ఉందనుకోండి, ఇంకో సర్వర్ అనేది చెన్నైలో ఉందనుకోండి, లెట్ ఇట్ బి న్యూయార్క్, సమ్వేర్ ఇట్ ఇస్ దట్. డ్యూ టు ద సమ్ ఆఫ్ ద రీజన్ ఈ పర్టికులర్ డేటా సెంటర్లో ఉన్న పర్టికులర్ ఈ సర్వీసెస్ వర్క్ అవ్వట్లేదు, ఆర్ యూ గట్ సమ్ సిచ్యువేషన్ లైక్ న్యాచురల్ కెలామిటీస్ వల్ల ఏదో ఒక పవర్ అవుటేజ్ అనేది జరిగింది. సో దీనిపైన అంటే ఈ సర్వర్లో మీరు ఏం చేస్తారు, యు ఆర్ ఇన్స్టాలింగ్ వన్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ICICI.com అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఎండ్ యూజర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? హూ ఇస్ ద ఎండ్ యూజర్? మనమంతా ఎండ్ యూజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ డూయింగ్ ద సమ్ కైండ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్, ఒక అమౌంట్ అనేది మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. యువర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఆల్వేస్ వెరీ క్లియర్. నా సర్వర్ అనేది అప్లో ఉండాలి, సర్వీసెస్ అనేవి రన్లో ఉండాలి, అండ్ ఐ నీడ్ టు మూవ్ ఆన్ ద సర్వీస్. దట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్. సో ఇక్కడ ఏమవుతుంది, డ్యూ టు ద సమ్ ఆఫ్ ద రీజన్ మీకు ఈ పర్టికులర్ సర్వర్ అంటే ఈ పర్టికులర్ డేటా సెంటర్ యొక్క సర్వర్ పనిచేయట్లేదు. లెట్ ఇట్ బి దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ టు ద హైదరాబాద్లో దేర్ ఈజ్ సమ్ పవర్ అవుటేజ్ వచ్చింది ఈ పర్టికులర్ డేటా సెంటర్కి, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సో ఇది వర్క్ అవ్వకపోతే ఏమవుతుంది, దీనిలో ఇన్స్టాల్ చేసిన ఈ అప్లికేషన్ కూడా ఏమవుతుంది, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సో ఇండైరెక్ట్గా ఏమవుతుంది, మీ బిజినెస్కి సంబంధించిన అప్లికేషన్ అనేది డౌన్ అయిపోతుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్ లాస్. సో కంపెనీస్ అనేవి ఐ డోంట్ వాంట్ టు టేక్ అప్ ద థింగ్. దానికి క్లస్టర్ సెటప్ని మనం ఏం చేస్తారు, ఒక డేటా సెంటర్ నుంచి ఇంకో డేటా సెంటర్కి ఆటోమేటిక్గా సర్వీసెస్ అనేవి మూవ్ అయిపోతాయి. దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్, టెర్మినాలజీలో వచ్చి మనము వీఆర్ కాలింగ్ యాజ్ vMotion అంటారు. ఎప్పుడైనా విన్నారండి vMotion అనేది? లేదండి. ఎనీ టైం.
సో మోషన్ అంటే ఏం లేదు, వర్చువల్గా అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి మీ బ్యాగ్ని ట్రాన్స్ఫర్ చేసేసినట్టు, రైట్? ఓకే, సో ఒక పర్టికులర్ రూమ్లో దెర్ ఈజ్ ఎ ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ రూమ్లో ఇష్యూ ఉంటే ఏం చేస్తారు, ఆ రూమ్ నుంచి పక్క రూమ్కి షిఫ్ట్ చేసినట్టు. ఇక్కడ మనం ఏం షిఫ్ట్ చేస్తున్నాము, సెట్ ఆఫ్ సర్వర్స్, అంటే సర్వర్నే మనం షిఫ్ట్ చేస్తున్నాము. ఒక డేటా సెంటర్ నుంచి ఇంకో డేటా సెంటర్కి సర్వర్ని షిఫ్ట్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్ ఏమనుకుంటాడు, ఓకే, సో యాక్చువల్గా అంతకుముందు హైదరాబాద్లో వర్క్ అవుతుంది, ఎండ్ యూజర్ హీ డోంట్ నో ఎనీథింగ్. తను బ్రౌజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మేబీ కొంచెం చిన్న లేటెన్సీ వచ్చినా కూడా కానీ వెబ్సైట్ మాత్రం డౌన్ అవ్వదు. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్ ఇన్ టు ద థింగ్. అండ్ సెకండరీ థింగ్ ఇదేంటి, రిసోర్స్ యూటిలైజేషన్ మనం మ్యాక్సిమం లెవెల్లో యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనకి వీఆర్ హ్యావింగ్ ద కాన్సెప్ట్ కాల్ పూల్ మెకానిజం. ఈ పూల్ మెకానిజం అన్ని ఐఓ ఆపరేషన్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్వర్ అనేది మూమెంట్ జరిగినప్పుడు కానీ మేనేజ్ జరిగినప్పుడు కానీ ఏమవుతుంది, ఆటోమేటిక్లీ ఆల్ ద సర్వీసెస్ విల్ బి హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ క్రియేట్ చేసినప్పుడు దీనికంటూ లెట్ ఇట్ బి 8 GB ఇచ్చారనుకోండి, ఒక 4 GB ఆఫ్ ర్యామ్ అనేది ఇచ్చారు. కానీ ఇది మొత్తం అలొకేట్ చేయదు, ఏం చేస్తుంది, సర్వర్ రన్ అవుతున్నప్పుడు ఎంత అవసరమో అంతే పుష్ అనేది చేసుకుంటూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ సర్వర్ ఈజ్ డౌన్, ఆటోమేటిక్గా ఏమవుతుంది, వేరే సర్వర్కి మీరు వీడిఎస్ యూజ్ చేశారు అని చెప్పారు, గుర్తుందా? VMware VDS, వర్క్ స్టేషన్ VDS. సో ఆ వర్క్ స్టేషన్ VDS ఎందుకు యూజ్ చేస్తామండి బేసిక్గా, వై వీ నీడ్ టు యూజ్ ఇట్, దానివల్ల బెనిఫిట్ ఏంటి? అయితే అంటే ఫాస్ట్ ఇమీడియట్ గా అంటే మళ్ళీ స్నాప్ షాట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ మన స్టేట్ సేవ్ చేసుకొని సో ఇమీడియట్ గా మళ్ళీ పుల్ చేసుకోవచ్చు కదా. ఓకే, సో దాంతోపాటు వీడియోలో ఇంకో ఫీచర్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా మీరు కంపెనీలో లాగిన్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ యూజింగ్ ద డెస్క్టాప్, ఓకే, సో లెట్ బి యువర్ వర్కింగ్ ఇన్ టు ద డెస్క్టాప్, 4 మెంబర్స్ కరెంట్ షిఫ్ట్లో వర్క్ రన్ అవుతున్నారు. ఒకే ల్యాప్టాప్లోనే మీకు మల్టిపుల్ ప్రొఫైల్స్ ఎగ్జిస్టింగ్ అయి ఉంటాయి. ఎప్పుడైనా గమనించారు? ఫర్ ఎగ్జాంపుల్ 12 మంది షిఫ్ట్లో ఉన్నారు, 12 మంది టోటల్ టీం అనుకోండి. మార్నింగ్ షిఫ్ట్లో 4 మెంబర్స్ లాగిన్ అయ్యారు. వన్స్ ఇతను లాగౌట్ అయిపోగానే ఇంకో 4 మెంబర్స్ లాగిన్ అవుతున్నారు. సో వీళ్ళకి సంబంధించిన ప్రొఫైల్ తన యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టగానే తనకు అలకేట్ అయిన సర్వర్ డైరెక్ట్గా వీడియో అనేది అంత ఫాస్ట్గా లోడ్ చేస్తుంది. మీన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీకు సంబంధించిన డేటా, ఐఓ ఆపరేషన్స్ ప్రతిదీ కూడా లోడ్ చేస్తుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్. ఎందుకు కంపెనీలు VDS అనేవి ఎక్కువ వాడుతున్నాయి అంటే, ఓకే, సో 12 మందికి 12 డెస్క్టాప్లు పెట్టకుండా కంపెనీ ఈజ్ కంప్లీటింగ్ ద వర్క్ విత్ ఇన్ 4 డెస్క్టాప్స్, 4x3తో మేనేజ్ చేస్తారు. ఎప్పుడైనా గమనించారా మీరు? షిఫ్ట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎప్పుడైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిఫ్ట్ నుంచి ఇంకో షిఫ్ట్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు జనరల్గా వచ్చే కంప్లైంట్స్ ఏమంటే VDA స్లో ఉంది, ఓకే, లేకపోతే VDA కనెక్ట్ అవుతుంటే ఎర్రర్ వస్తుంది, లాగింగ్ ఉంది, ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి. ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? ఎనీ టైం అది ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ టైంలోనే వస్తుంది, లైక్ పీక్ అవర్స్, అంటే ఒక షిఫ్ట్ నుంచి ఇంకో షిఫ్ట్కి మారుతున్న టైంలోనే. ఆటోమేటిక్గా కొంచెంసేపు తర్వాత అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై దట్ నథింగ్ బట్ రిసోర్స్ మ్యాపింగ్ అనేది డైనమిక్గా చేయొచ్చు ఇక్కడ. అంటే యువర్ హైపర్వైజర్ ఈజ్ అ మోర్ యాక్టివ్ అండ్ ఇంటెలిజెంట్ టు మూవ్ ద రిసోర్సెస్ డైనమికలీ. సర్వర్స్నే మనము చిటికలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఓకే, ఒక సర్వర్లో ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలంటేనే మనము ఎంతలాగా బాధపడతాము. కానీ ఇక్కడ ఏంటి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ సర్వీసెస్ని, మీ సర్వర్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక డేటా సెంటర్ నుంచి ఇంకో డేటా సెంటర్కి మూవ్ చేసేస్తాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఇన్ టు ద VMware. అదొకటే కాదు, ఇంకోటి ఏమంటే లైక్ ఏ డైనమిక్ అలొకేషన్స్, అంటే
అలొకేషన్ ఆఫ్ ఐఓ, డైనమిక్గా ఐఓని అలొకేట్ చేసుకోవచ్చు. అంటే కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ కెన్ డైనమిక్లీ అలొకేట్. అంటే డిస్క్ కావాల్సినది ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది యువర్ ఫిజికల్ సర్వర్ ఓన్లీ, రైట్? మీకు కావాల్సిన ఏ రిసోర్స్ అయినా కూడా ఫిజికల్ సర్వర్ నుంచే వస్తుంది. సో మీరు డైనమిక్గా కొన్ని ఎక్స్పాన్షన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈజ్ స్పీడ్. మీరు ఎప్పుడైనా వీడియో సర్వర్స్ కానీ లేకపోతే విఎంవేర్ సర్వర్స్ కానీ రీబూట్ చేసినప్పుడు మ్యాక్సిమం ఎంత టైం తీసుకుంటాయండి ఎప్పుడైనా గమనించారా? మామూలు మీ ఫిజికల్ ల్యాప్టాప్కి ఓకే ఒక విఎంవేర్ సర్వర్ రీబూట్ చేయడానికి ఎప్పుడైనా గమనించారా తేడా? ఏది ఫాస్ట్గా ఉంటుంది? విఎంవేర్ సర్వర్ అనేది ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? అవి గాన్ త్రూ ఎనీ విఎంవేర్ ఈ వీడియో ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా చూసారండి విఎంవేర్ వర్క్ స్టేషన్? మీరు ఎలా లాగుతారు? VMware అంటే VDI లాగిన్ అయినప్పుడు ఫాస్ట్గానే లాగిన్ అవుతున్నాం. అంటే హౌ మచ్ టైం మ్యాక్సిమం ఇట్ విల్ టేక్? లెస్ దాన్ ఒక 5 నిమిషాల కంటే తక్కువ తీసుకుంటుంది. గమనించారా? ఈ 5 minutes ఆఫ్ ద టైంలో 5 ఈజ్ అ వెరీ లార్జెస్ట్ నెంబర్ యాక్చువల్లీ చెప్పాలండి. ఈ 5 minutes ఆఫ్ ద టైంలో ఆ యూజర్కి సంబంధించిన ప్రొఫైలు, ఆ యూజర్కి సంబంధించిన ఐఓ రిలేటెడ్ డీటెయిల్స్ ప్రతిదీ కూడా రెడీ చేసి ప్రిపేర్ చేసి రెడీ టు సర్వ్ అన్నట్టు మీ కళ్ళ ముందు ప్లేట్లో ఫుడ్ పెట్టేస్తుంది. మీన్స్ దట్ మచ్ ఆఫ్ ద ఫాస్ట్లీ ఇట్ విల్ టర్న్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ మీరు ఎప్పుడన్నా ఫిజికల్ సర్వర్స్ రీబూట్ చేయడం చూసారా? ఎనీ టైం బై ఛాన్స్ చూసారండి? ఫిజికల్ సర్వర్స్ రీబూట్ చేస్తే జనరల్గా ఎంత టైం తీసుకుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఏమన్నా ఫిజికల్ సర్వర్స్ సిస్కో కానీ బ్లేడ్ సర్వర్స్ కానీ అప్రాక్సిమేట్గా మీరు కంట్రోల్లోకి వెళ్ళి ఎప్పుడన్నా చూసారా రీబూట్ చేయడము అలాంటివి చూసారా? అది ఐడియా లేదండి అసలు. అది కంప్లీట్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్, డిఫరెంట్ టెక్నాలజీ. ఓకే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం మొబైల్లో చూసుకుందాము. మీ మొబైల్లో ఓకే మీ మొబైల్ రీస్టార్ట్ చేసినప్పటికీ మీ మొబైల్లో ఏదన్నా ఒక యాప్ని ఓకే క్లోజ్ చేసి ఓపెన్ చేయడం, లెట్ ఇట్ బి ఐఆర్సిటీసీ యాప్ కానీ లేకపోతే ఒక ఫోన్పే కానీ ఒక యాప్ ఉందనుకోండి. ఓకే మీరు జస్ట్ రిఫ్రెష్ చేయడం లేక క్లోజ్ చేసి ఓపెన్ చేయడంకి మీ మొబైల్ ఎక్కువ టైం తీసుకుంటుందా, యాప్ ఎక్కువ టైం తీసుకుంటుందా? మొబైల్ ఎక్కువ టైం. మొబైల్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫిజికల్ హార్డ్వేర్. ఓకే సో ఒక ఫిజికల్ సర్వర్ మనం రీబూట్ చేయాలి అంటే మినిమం 30 to 45 minutes ఈజ్ ఎక్స్పెక్టెడ్. సో మా దగ్గర ఉండే ఎన్విరాన్మెంట్లో కొన్నిసార్లు గంటన్నర కూడా తీసుకుంటున్నారు సర్వర్ రీబూట్ అవ్వడానికి, అంత టైం తీసుకుంటాయి. సో ఆన్ ఆఫ్ యావరేజ్ ఒక విఎంవేర్ సర్వర్ రీబూట్ చేస్తే మనకు ఇట్ విల్ టేక్ యూ ద 10 to 10 minutes ఆఫ్ ద టైం. ఒక 10 minutes టైం తీసుకుంటుంది అంతే, అంతకంటే ఎక్కువ టైం తీసుకోదు. ఓకేనా? ఒక 10 minutes ఆఫ్ ద టైంలోనే మనకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నాట్ మోర్ దాన్ 10 minutes ఆల్సో. మీన్స్ హియర్ మోర్ ఆఫ్ అవైలబిలిటీ ఈజ్ ద ప్రైమరీ ఫ్యాక్టర్ ఇన్ టు ద విఎంవేర్. అర్థమైందండి? ఇప్పుడు మీ మొబైల్లో కూడా అంతే కదా, మీ ఫిజికల్ మీ మొబైల్ రీబూట్ చేసినప్పుడు అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఏదో ఒక నిమిషం అన్నా తీసుకుంటుంది, అంటే మీకు సింకప్ అయ్యి మీకు రెడీ స్టేట్కి రావడానికి. ఓకే అదే మీ మొబైల్లో ఉన్న ఒక యాప్ లెట్ ఇట్ బి వాట్సాప్ కానీ ఏదన్నా కానీ అది క్లోజ్ చేసి మళ్ళీ రీలాంచ్ చేయడానికి ఇట్ వోంట్ టేక్ యూ ద మోర్ దాన్ 1 minute. 1 minute కంటే తక్కువ టైంలోనే మీకు సింకప్ అయిపోతుంది, రీలాంచ్ అవుతుంది, అండ్ మీకు సర్వీసెస్ కూడా రెడీ స్టేట్లోకి వచ్చేస్తుంది. మీన్స్ యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద ఎనీ సర్వీసెస్ విత్ ఇన్ ఎ క్లిక్. సో హోప్ ఇక్కడ మీకు ఏమన్నా అర్థమైందండి నేను చెప్పిన విధానం? ఇక్కడ ఏమన్నా హ్యావ్ యూ అండర్స్టాండ్? ఫిజికల్ సర్వర్ విల్ టేక్ మోర్ టైమ్ టు రీబూట్ అండ్ లేటెన్సీ అనేది తక్కువ ఉంటుంది. అండ్ క్లస్టర్ టెక్నాలజీస్లో వీ కెన్ డాటా ఈజీలీ మూవ్ ఫ్రమ్ వన్.
కానీ Yeah. మీకు రైడ్ మీకు ఇన్ కేస్ మీకు ఐడియా ఉంటే రైడ్ అనేది ఎప్పుడైనా విన్నారా? ఆర్ఏఐడి అని రైడ్ లెవెల్స్ అంటారు, కొన్ని అంటారు. అంటే క్లస్టర్లో పెట్టచ్చు మనకు. కానీ ఏమంటే కాస్ట్ ఎక్కువైపోతుంది. ఒక ఫిజికల్ హార్డ్వేర్ని మీరు సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లో ఒక బీరువా కాకుండా 2 బీరువాల్లో మెయింటైన్ చేయడం. ఓకే. Yeah. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఆక్యుపెన్సీ, రైట్? అంటే ఆక్యుపెన్సీ తీసుకుంటుంది, ఫిజికల్ ఆక్యుపెన్సీ. అండ్ అగైన్ యూ ప్లేస్ ద ఎఫర్ట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మూవ్మెంట్ చేయాలి, జరగాలి అనుకున్నప్పుడు మళ్ళీ దట్ ఈజ్ గోయింగ్ టు బి ప్రాబ్లమేటిక్. ఓకే. సో సో ఐ హ్యావ్ ఇక్కడ ఒక డౌట్ అండి. చెప్పండి. సో ఇప్పుడు మనం ఫిజికల్ సర్వర్లో హైపర్వైజర్ ఇన్స్టాల్ చేస్తాము. హైపర్వైజర్ అనేది సర్వర్ నేమా లేకుంటే అది విఎంవేర్లోనా? నో, హైపర్వైజర్ అనేది ఇట్ ఈజ్ అ ఆపరేటింగ్ సిస్టమ్. విఎంవేర్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ సింపుల్గా చెప్పాలంటే మీ మొబైల్ ఉందండి. మీ మొబైల్లో మీరు ఆండ్రాయిడ్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బై డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేశారు. లేకపోతే మీరు టీవీ ఆన్ చేసినప్పుడు కానీ వెబ్ ఓఎస్ కానీ ఏమైనా గమనించారా? వెబ్ ఓఎస్ వస్తుంటాయి. ఓకే. ఎల్జీ టీవీలో కానీ ఏ టీవీలో చూసినా కూడా వెబ్ ఓఎస్ ఎనీ సమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పైన మనకు సర్వర్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతాయి. అంటే మీకు మొబైల్లో యాప్స్ లాగా. హైపర్వైజర్ ఈజ్ అ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎ యాక్ట్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్. హైపర్వైజర్ అనేది ఏంటి? ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ఫేస్ ఆర్ మెకానిజం. యాక్ట్ లైక్ ఈఎస్ఎక్స్ఐ అంటే మళ్ళీ చెప్తానండి. సో మీకు ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిజికల్ వర్చువల్ అనేది అర్థమైందా బేసిక్గా? అది అర్థమైంది. సో ఇప్పుడు ఈఎస్ఎక్స్ఐ అనేది ఏంటి అనేది చూద్దాం. సో మనకి సర్వర్లో మనకు బేసిక్గా అందరూ అనేది ఏమంటారు? విఎంవేర్ వర్క్ స్టేషన్ అంటారు. ఎప్పుడైనా గమనించారు? జనరల్గా మనం బీయింగ్ ఐ ఎండ్ యూజర్ అంతా కూడా చూసేది ఈ సింబల్ చూస్తుంటాం, విఎంవేర్ వర్క్ స్టేషన్. సో ఈ విఎంవేర్ వర్క్ స్టేషన్ అనేది ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఒక సర్వర్ సెటప్. సో విఎంవేర్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. బాగానే ఉంది. ఈఎస్ఎక్స్ఐ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అ సంథింగ్ లైక్ దట్ మెయింటైనింగ్ ద కామన్ గేట్వే ఆర్ కంట్రోల్ సిస్టమ్ అన్నమాట. అంటే మీరు మీ సర్వర్లు అన్నిటినీ మేనేజ్ చేయాలన్నా, ఓకే, అండ్ మీకు సంబంధించిన క్లస్టర్లు మేనేజ్ చేయాలన్నా, ఏది మేనేజ్ చేయాలన్నా త్రూ ఈఎస్ఎక్స్ఐ ద్వారానే మెయింటైన్ చేస్తారు. దిస్ ఈఎస్ఎక్స్ఐ సంబంధించిన రిసోర్సెస్ అన్నీ కూడా యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ ద హైపర్వైజర్. హైపర్వైజర్ అంటే మీ ఫిజికల్ సర్వర్. మీ ఫిజికల్ సర్వర్ నుంచి మీకు డీటెయిల్స్ అనేవి త్రూ హైపర్వైజర్ ద్వారా వస్తాయి. సో ఈఎస్ఎక్స్ఐ సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ అ సెంట్రలైజ్డ్ మెకానిజం ఆఫ్ యువర్ ఆల్ విఎంవేర్ రిసోర్సెస్ అంటారన్నమాట. అది మీకు ఒకసారి నేను చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది అది ఎలాగా ఏంటి అనేది. ఈఎస్ఎక్స్ఐ అనేది ఏ రకంగా మేనేజ్ చేస్తాము, ఏ రకంగా అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. సో అంటే యువర్ సర్వర్స్, మెకానిజం, స్టోరేజ్, డేటా సెంటర్స్, క్లస్టర్స్, ఈ రకంగా మీకు సంబంధించినవి ఏవైనా కూడా కామన్ గేట్వేలో ఈఎస్ఎక్స్ఐలో మెయింటైన్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బస్ స్టాండ్ ఉందనుకోండి. ఓకే, సింపుల్గా చెప్పాలంటే లెట్ ఇట్ బి వన్ ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్లో లెట్ ఇట్ బి డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఒక ఎయిర్పోర్ట్ ఉందనుకుంటే, లేకపోతే లెట్ ఇట్ బి యూ టేక్ ఇన్ ద వన్ ఆఫ్ ద బిగ్ బస్ స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కానీ సంథింగ్ పెద్ద సిటీలోన బస్ స్టాండ్ తీసుకుందాం. ఈఎస్ఎక్స్ఐ ఈజ్ సంథింగ్ లైక్ దట్ ఎంటైర్ బస్ స్టాండ్ అన్నట్టు, బస్ స్టాండ్ కంట్రోల్ సిస్టమ్ అన్నట్టు. అంటే లెట్ ఇట్ బి మీరు హైదరాబాద్ తీసుకున్నారు, బెంగళూరు తీసుకున్నా కూడా ఈ ఈఎస్ఎక్స్ఐ అనేది ఎంటైర్ మీకు ఆ బస్ స్టాండ్ని రిప్రజెంటేషన్ చేస్తుంది. ఓకే. సో డేటా సెంటర్స్ ఈజ్ అ నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు బస్ స్టాండ్లో, ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ థింక్ ఇన్ దిస్ వే, బస్ స్టాండ్లో మీకు హైదరాబాద్ గురించి ఐడియా ఉంటాయి. లెట్ బి ఒక పెద్ద బస్ స్టాండ్ ఉంది అండ్ యూ డోంట్ హ్యావ్ ద ప్లాట్ఫామ్ నెంబర్స్.
అంటే మీకు హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళేవి, హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళేవి, హైదరాబాద్ నుంచి కోల్కతాకి వెళ్ళేవి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టికెట్ బుక్ చేసుకున్నారు. దెర్ ఈజ్ నో కైండ్ ఆఫ్ ద డిస్ప్లే మెకానిజం ఆ బస్సు ఏ ప్లాట్ఫామ్లో ఆగుతుంది అనేది, బికాస్ దెర్ ఈజ్ నో కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ మెకానిజం. అప్పుడు ఐడెంటిఫికేషన్ ఈజ్ ఈజీ. అప్పుడు ఐడెంటిఫికేషన్ అనేది ఏమవుతుంది, చాలా టఫ్ అవుతుంది, రైట్? అంటే ఆ బస్ స్టాండ్ పరిధిని బట్టి మీ బస్ ఎక్కడ ఆగుతుందో ఏంటో అనేది మీకు తెలియదు. సో దాన్ని కంట్రోల్ చేయడానికే వీఆర్ యూజింగ్ ద కైండ్ ఆఫ్ ద మెకానిజం కాల్డ్ క్లస్టర్స్. క్లస్టర్స్ ఒకటి అవైలబిలిటీ కోసము, ఇంకోటి డేటా సెంటర్స్. డేటా సెంటర్స్ వచ్చి ఐడెంటిఫికేషన్ కోసము, మొబిలిటీ కోసం వాడతాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రొడక్షన్ సర్వర్స్ అన్నీ ఈ క్లస్టర్లో ఉంటాయి. అంటే హైదరాబాద్కి వెళ్ళేవన్నీ కూడా 1 to 10 ప్లాట్ఫామ్ మధ్యలో ఉంటాయి. సో ఇదే రకంగానే మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా ఉంటుందంటే ఇన్ రియల్ టైమ్ ఆర్కిటెక్చర్లో మనకు వీఆర్ హ్యావింగ్ ప్రొడక్షన్, డెవ్, టెస్ట్, ఈ రకంగా ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి. సో ప్రొడక్షన్కి ఒక ఈఎస్ఎక్స్ఏ అనేది బిల్డ్ చేస్తారు, దీనికి సంబంధించి ఒక క్లస్టర్ బిల్డ్ చేస్తారు, దీనిలో DC1 ఫర్ ఎగ్జాంపుల్ DC2 అనేది బిల్డ్ చేస్తారు. ఇదేంటి, ఓన్లీ ఫర్ ద ప్రొడక్షన్. అదే రకంగానే డెవ్ కూడా ఇంకొక ఈఎస్ఎక్స్ఏ బిల్డ్ చేస్తారు, దీనికంటూ మళ్ళీ ఒక క్లస్టర్ బిల్డ్ చేస్తారు, దానిలో DC1/DC2 అనేది మెయింటైన్ చేస్తారు. ఈ రకంగా ఈఎస్ఎక్స్ఏ ఈజ్ నథింగ్ బట్ మల్టిపుల్ అనేది క్రియేట్ చేస్తారు. కానీ ప్రతిదీ కూడా ఒకే ఫిజికల్ సర్వర్ మీద క్రియేట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఎంటైర్ యువర్ ఈఎస్ఎక్స్ఏ సెటప్ ఈస్ డౌన్, రైట్? సో అలాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి ఏం చేస్తుంటారు అంటే మీకు డిఆర్ సెటప్ అనేది మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైనా విన్నారా మీరు? VMware డిఆర్ కాల్స్ అంటారు, జరుగుతుంటాయి, Yeah. డిజాస్టర్ రికవరీ. Yeah. వెరీ రేర్ ఇన్ సిచ్యువేషన్స్. అంటే ఎలాగంటే మీకు క్వార్టర్లీ కానీ లేకపోతే ఒక 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి జరుగుతూ ఉంటాయి. అంటే సేమ్ టైప్ ఆఫ్ సెటప్ వాడు ఇంకోటి మెయింటైన్ చేసి వాడు ఏం చేస్తాడు, ఈ సెటప్ నుంచి ఆ సెటప్కి సింకప్ ప్రాసెస్ అనేది చేస్తాడు. అంటే సింక్ చేస్తాడు డేటాని. పొరపాటున మనం ఏం ఊహించుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఐఎమ్ థింకింగ్ దట్ నాకు ఈడీసీ డౌన్ అయితే నేను ఎలా మేనేజ్ చేయాలని నేను ఆలోచిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఫిజికల్ మిషనే డౌన్ అయితే నేను ఎలా మేనేజ్ చేయాలి? దట్ ఈజ్ ఆల్సో ఎనదర్ పాయింట్, రైట్? అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ దీనికంటూ ఇంకో సెటప్ క్రియేట్ చేసుకోవాలి, దీని నుంచి దీనికి సింకప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో సింక్ అనేది మళ్ళీ మనము క్రియేట్ చేసుకోవాలి. అంటే దిస్ ఈజ్ అగైన్ వన్ ఆఫ్ ద ఫిజికల్ ఆబ్జెక్ట్. అంటే ఇంకొక అధికంగా బరువే కదా, మీరు మీ బిజినెస్ మీద కాకుండా మీరు మోర్ ఆన్ ఫోకసింగ్ ఆన్ పెరిఫరల్స్, హార్డ్వేర్. సో దీన్ని కమప్ చేయడానికి ఇదే సిస్టమే కదా మనము ఇక్కడ క్లస్టర్స్ అన్నాము ఫిజికల్ Yeah. నెట్వర్క్స్లో. ఓకే, కానీ ఏంటంటే ఎందుకు కంపెనీస్ ఇంకా VMware సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నాయి అంటే ద కంపెనీస్ వేర్ దేర్ ఈజ్ అ డేటా ఈజ్ అ మ్యాటర్. ఓకే, ఎలా ఉంటుందంటే నాకు ₹1 పోయినా పర్వాలేదు, నాకు డేటా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అని అన్నప్పుడు పీపుల్ ఆర్ గోయింగ్ విత్ ఏ ఫిజికల్. లేదు ఫిజికల్లోనే నాకు కొంచెం అడ్వాన్స్ కావాలంటే దెన్ గోయింగ్ విత్ ఏ VMware ఆర్ వర్చువల్. సో దీనిలో మనకు IBM ప్రోడక్ట్ ఉంది అండ్ బ్రాడ్కామ్ ప్రోడక్ట్ కూడా ఉంది. 2 products are there into the thing. సో జస్ట్ టు రీకాపింగ్ ద థింగ్, ESXi అనేది బేసిక్గా ఎలాగంటే సెంట్రలైజ్డ్ మెకానిజం ఫర్ యువర్ ఆల్ సెటప్స్ అంటే డిఆర్ కానీ ఎవ్రీథింగ్. ఓకే, సో హైపర్వైజర్
is nothing but, okay, it act like a OS installed on physical hardware. నేను డైరెక్ట్గా హార్డ్వేర్లోనే ఇన్స్టాల్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను VMware ఇన్స్టాల్ చేశాను, కానీ నేను ఎక్కడ ఇన్స్టాల్ చేశాను? నా ఫిజికల్ లేయర్ మీద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్నాను. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన నేను ఏమి ఇన్స్టాల్ చేసుకున్నాను? VMware అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను. అంతేనా? నేను చెప్పేది కరెక్టేనా? అర్థమవుతుందా మీకు? యా అంటే నేను ఇక్కడ ఐఎమ్ యూజింగ్ ద డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అంతేనా? ఇప్పుడు ఈ VMware వర్క్ స్టేషన్ అంటేనే ఏంటి? ఇట్ లైక్ ఏ సంథింగ్ స్మాలెస్ట్ వే ఆఫ్ హైపర్వైజర్. అంతే కదండి, స్మాలెస్ట్ వే ఆఫ్ హైపర్వైజర్. ఈ హైపర్వైజర్ ఏం చేస్తుంది? దీని మీద ఉన్న సర్వర్స్ అన్నిటికీ కూడా ఒక ప్లాట్ఫామ్లా క్రియేట్ చేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరున్న అపార్ట్మెంట్లో కానీ ఏదో ఒకటి సంథింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ సర్వర్స్ అనేవి ఇట్ యాక్ట్ లైక్ యువర్ ఇండిపెండెంట్ హౌస్. ఓకే, మీరు ఇండిపెండెంట్ హౌస్లో ఒక 30-40 సైట్ ఉందనుకోండి, హ్యావ్ 30-40 సైట్ ఉంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు. అదే అపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి ఏమైంది? దిస్ ఎంటైర్ 30-40 సైట్ యు ఆర్ మేకింగ్ ఇన్ టు ద ఫ్లోర్స్ లైక్ అపార్ట్మెంట్. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. సో ఆ ఫ్లోర్స్ అనేవి మేనేజ్ చేసినప్పుడు ఏమవుతుంది? థింగ్స్ అనేవి అంటే మీకు ఆ బేస్మెంట్ పైనే మీరు ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తారన్నమాట. సో ఇట్ విల్ టేక్ యూ ద టైం. ఓకే, సో అది కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో ఈ ఎంటైర్ ఆర్కిటెక్చర్ అవ్వడానికి మనకు లాట్ ఆఫ్ ఫిజికల్ ఎఫర్ట్ అనేది ఉంటుంది. సో కంపెనీస్ ఎందుకు యూజ్ చేస్తున్నాయి అంటే, యాజ్ ఎ సెడ్ వీ హ్యావ్ ఎ డేటా డిపెండెన్సీ. ఇప్పుడు కూడా కంపెనీస్ ఆర్ యూజింగ్ ద ఫిజికల్ సర్వర్స్ బికాస్ దే డోంట్ వాంట్ టు మూవ్ ఆన్. దీనిలో ఉన్న ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? దాని తర్వాత మీకు లిటిల్ బిట్ ఆఫ్ క్లౌడ్ కూడా చెప్పాలి, అందు గురించి. డౌట్స్ ఓన్లీ వన్ డౌట్ చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి. యా సో ఇప్పుడు క్లస్టర్లో DC1 DC2 ఉంటాయి కదా. ఇప్పుడు VMotion ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే ఎవ్రీ టైమ్ డేటా అనేది VMotion యూజ్ చేసుకొని ఈచ్ DCకి కాపీ అయితే ఉంటుందా నో 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 ఆటోమేటిక్గా? VMotion ఎప్పుడు ఇచ్చేస్తామంటే అండి, దేర్ ఈజ్ అ రియల్ టైంలో 2 టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో చేస్తాం. ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక సర్వర్ ఉంది. ఓకే, ఆ సర్వర్ కెపాసిటీ వచ్చి CPU కానీ లేకపోతే ఏదన్నా IO రిలేటెడ్ ఆపరేషన్స్ హెవీగా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా సర్వర్ అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, సింపుల్గా మన భాషలో మాట్లాడదాం. యూ హ్యావ్ ఎ 2 BHK హౌస్ అనుకోండి. ఒక 2 BHK హౌస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఉండగలరు అనేది ఒక కెపాసిటీ అనేది ఒక థ్రెషోల్డ్ కింద తీసుకుందాం. ఓకే, సో ఒక కైండ్ ఆఫ్ ద పాలసీ ఉంది. ఎలాగంటే అదే అపార్ట్మెంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఏ మీకు ఇంకో హౌస్ ఉందనుకోండి, లైక్ సంథింగ్ లైక్ దట్ ఐమ్ కన్సిడరింగ్ G1 అండ్ G2 అనేది. సో ఈ ఫస్ట్ దానిలో 4 కంటే ఎక్కువ అయిపోయారనుకోండి, మీరు ఏం చేస్తారు? సెకండ్ హౌస్కి మీరు మూవ్ చేస్తారా? అంటే అక్కడ అది కూడా మన హౌసే, మీరు అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, లేకపోతే యూ మేక్ ఎ యూజ్ ఆఫ్ ద సర్వీసెస్. ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే, ఫస్ట్ DC1లో ఉన్న మీ సర్వర్, లెట్ ఇట్ బి, ఈ సర్వర్ అనేది పర్టికులర్గా ఏదన్నా మూమెంట్లో థ్రెషోల్డ్ వాల్యూస్ ఎక్కువ అయిపోయినప్పుడు, అంటే CPU స్పేస్ అనేది హైక్ అయిపోయింది, మీరు మీ అప్లికేషన్ రన్ చేస్తున్నారో CPU యూసేజ్ అనేది హెవీ అయిపోయింది. హెవీ అయిపోయి ఏమైపోయింది? సర్వర్ అనేది సమ్ ఆఫ్ ద టైం ఆటోమేటిక్గా, ఇప్పుడు మామూలుగా ఎన్విరాన్మెంట్లో ఏమవుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఉంది, మీ మొబైల్లో CPU యూసేజ్ ఎక్కువ అయిపోతే ఏమవుతుంది? హంగ్ అవుతుంది, గమనించారా? లేకపోతే కొన్నిసార్లు షట్ డౌన్ చేయాల్సి వస్తుంది, అంటే రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. అవి ఎక్స్పీరియన్స్డ్ బేసిక్గా మన మొబైల్ కానీ ల్యాప్టాప్లో కానీ దట్ ఇట్స్ ఎ కామన్ థింగ్. ఇక్కడ ఏమవుతుంది? షట్ డౌన్ చేయట్లేదు మనం ఏం చేస్తున్నాము? DC2కి ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ VMotion అనేది జరుగుతుంది. అంటే ఈ DC1లో ఒక పూల్ ఉంటుంది కదండి, నేను ఇందాక ఏం చెప్పాను? ఈ పూల్ అనేది ఒకటి ఉంటుంది, దీనికి కొంచెం స్పేస్ ఇచ్చి ఉంటుంది, దీనికి కొంచెం స్పేస్ ఇచ్చి ఉంటుంది.
దీనికి ఇచ్చిన స్పేస్లో మ్యాక్సిమం అది యూజ్ చేసేసుకుంది. ఓకే, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ స్పేస్కి మూవ్ అయిపోయి ఈ సర్వీసెస్ అనేది క్యాప్చర్ చేసుకుంటాం. మీన్స్ మీ అప్లికేషన్ సర్వర్ డౌన్ అవ్వట్లేదు, అప్లికేషన్ డౌన్ అవ్వట్లేదు. ఇలాంటి సర్వీసెస్ అది ఫస్ట్ టైం. సెకండ్ టైం ఏంటి, లైక్ డిఆర్ థింగ్. మనం డిఆర్ యాక్టివిటీస్ చేసినప్పుడు ప్రైమరీగా మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఈ DC1లో ఉన్న ఈ పర్టికులర్ ఏరియాని మనం రిపేర్ చేయాలనుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంటైర్ ESXi అనేది ఓకే, సో దేర్ ఈజ్ అ సమ్ ఇష్యూ ఉంది. అంటే ఏంటి ఇష్యూ, ఈ ఫిజికల్ సర్వర్లో ఓకే ఒక ర్యామ్ అనేది మేము పెంచాలి, లేకపోతే ర్యామ్ అనేది రిపేరింగ్ ఉంది, దాన్ని మేము కొంచెం హౌస్ కీపింగ్ అనేది చేయాలి. అది చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాము, ఈ సర్వర్లన్నీ నేను షట్ డౌన్ చేయలేను కదా, బికాస్ మై బిజినెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నాకు ICICI వెబ్సైట్ అనేది డౌన్ అయిపోతుంది. అప్పుడు నేనేం చేస్తాను, ఈ DC నుంచి ఆటోమేటిక్గా వేరే DCకి సింకప్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ అ సెకండ్ సినారీ. వెన్ ఎవర్ దెర్ ఈస్ అ DR యాక్టివిటీస్, దట్ టైమ్స్ దట్ సింకప్ విల్ బి హ్యాపెనింగ్. అంటే ఈ vMotion అనేది ఈ 2 టైమ్స్లో జరుగుతాయి. ఒకటి CPUగా ఇంటర్నల్గా జరిగినప్పుడు, లేదంటే ఎక్స్టర్నల్గా ఒక DC నుంచి ఇంకో DCకి మూవ్ చేసినప్పుడు, ఆ రకంగా. సో మీకు ఆప్షన్ అనేది కూడా ఎలా వస్తుందో నేను చూపిస్తాను. ఐ విల్ షో యూ థింగ్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి, అంటే ముందుకెళ్ళే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు ఒక పాయింట్, ఇప్పుడు మనకి ఇన్ని ఉన్నాయి, ఇంకా క్లౌడ్ సర్వీసెస్ చాలా వరకు వాడుతున్నారు, AWS, Azure, GCP. ఓకే, మరి వాటిని ఎందుకు వాడుతున్నాము అంటే దీనిలో ఉన్న హెకప్స్ వల్ల. అంటే మీరు ఏం చేస్తున్నారు, మీ బిజినెస్ కంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. సో వెల్ అండ్ గుడ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, బికాస్ ఎందుకు పెట్టాలి అంటే డేటా ఈజ్ అ ప్రైమరీ ఆస్పెక్ట్. ఒక బ్యాంకుకి డేటా అనేది ఎంత ప్రైమరీ అనేది వాడికి మాత్రమే తెలుస్తుంది, రైట్? ఓకే, ఆధార్ కార్డుకి డేటా అనేది ఎంత ఇంపార్టెంటో గవర్నమెంట్కి తెలుస్తుంది. కొంచెం మిస్లీడ్ అయినా కూడా చాలా సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చేస్తాయి. సో డేటా అనేది ప్రైమరీ అన్నప్పుడు కొన్ని హెకప్స్ అనేవి మనం భరించాలి. బట్ బీయింగ్ ఏ స్మాల్ ఎంటర్ప్రెన్యూర్ అనుకోండి, లెట్ బీ వర్ స్మాల్ స్టార్ట్అప్. సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుంది. ఓకే, సో ఒకప్పుడు తీసుకుంటే మనము ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినప్పుడు మనకు ఇంటికి వచ్చే గెస్ట్ ఒక 200 మెంబర్స్ 100 మెంబర్స్ అనుకుంటే, మనమే ఫుడ్ ప్రిపేర్ చేసి, మనమే దానికి సంబంధించిన పర్చేస్ చేసి, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ ఇట్. దాంతోపాటు ఫంక్షన్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకునేవాళ్ళు, మీన్స్ ఇన్ అండ్ అవుట్, ఎండ్ టు ఎండ్. సో నౌ ద ఆప్షన్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు టేకప్ ఇన్ టు ద మల్టిపుల్. అంటే మనము క్లౌడ్ మెకానిజంకి వచ్చేటప్పటికి ఎలాగైంది, యూ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ బిజినెస్. అలాగని వచ్చిన గెస్ట్కి మనం ఫుడ్ పెట్టకుండా పంపించలేం కదా. మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ విత్ లైక్ ఏ క్లౌడ్ బేసిస్. అంటే మీకు ఏం ఫుడ్ కావాలో అది ఆర్డర్ చేసుకుంటారు, ఆ అమౌంట్ పే చేస్తారు, అండ్ యు ఆర్ గెటింగ్ ద సర్వీసెస్ అనేవి మీరు పర్చేస్ చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే జొమాటో, స్విగ్గీ, ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్ కాన్సెప్ట్, రైట్? మీరు హోటల్కి వెళ్ళి తినడం అంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బట్ ఏమంటే మీకు ఆ సిచ్యువేషన్ మీరు తినాలనుకుంది, యు ఆర్ పేయింగ్ అండ్ యు ఆర్ గెటింగ్ ద సర్వీసెస్. దట్ ఈస్ వాట్ ద థింగ్ మీన్స్. లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మర్చిపో, యూ ఫోకసింగ్ ఆన్ యువర్ బిజినెస్. దట్ ఈస్ వాట్ ద క్లౌడ్ మెకానిజం. కానీ ఇక్కడ సెక్యూరిటీ ఉండదా లేదా అంటే దేర్ సెక్యూరిటీ ఉంటుంది, సేమ్ సెటప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటి అంటే AWS కానీ, అజూర్ కానీ, GCP కానీ, అంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్. ఆ కంపెనీస్ మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయడానికి హెల్ప్ ఇస్తాయి. అంటే మీరు ఎన్ని సర్వర్లు క్రియేట్ చేయాలి, ఎన్ని సర్వర్లు మేనేజ్ చేయాలి. సో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు షట్ డౌన్ ద సర్వర్. ఓకే, షట్ డౌన్ ద సర్వర్ చేయనప్పుడు, లేకపోతే యూ వాంట్ టు షట్ డౌన్ యువర్ బిజినెస్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు క్లియర్ అవుట్ చేసుకోవడం అంత ఈజీనా కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తున్నానండి, మీరు ఒక హోటల్ పెట్టారు, యూ బ్రాట్ అప్ ద ఎవ్రీథింగ్, కిచెన్ ఐటమ్స్, ఎవ్రీథింగ్, యూ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్పేస్, అంతా బాగానే ఉంది.
డ్యూ టు సమ్ కరోనా ఆర్ సంథింగ్ ఏమంటే ఐ డోంట్ వాంట్ టు రన్ ద బిజినెస్ ప్రజెంట్ వైండ్ అప్ చేసేయాలనుకుంటున్నాను. సో అలాగనే ఆ ప్లేస్లో అలాగే నేను ఉంచేస్తే నేను ఓనర్కి అన్నెసరిగా నేను అమౌంట్ పే చేయాలి. సో ఐ డోంట్ హ్యావ్ ద స్పేస్. సో ఐఎమ్ డిసైడెడ్ టు క్లియర్ అవుట్ మై ఆల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఆ కిచెన్ ఐటమ్స్ కానీ ప్రతిదీ అమ్మేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 lakhsకి నేను పర్చేజ్ చేస్తే నేను ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత నాకు మహా అంటే ఒక 5-6 lakhs ఏమో వస్తుంది. దట్స్ డిపెండ్స్ అపాన్ డిమాండ్ అండ్ యువర్ లక్. కానీ హియర్ డెసిషన్ తీసుకోవడం అనే కాదు, డెసిషన్ తర్వాత పోస్ట్ యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయి. ఒక పాయింట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు క్లౌడ్ సర్వీసెస్కి వచ్చేటప్పటికి క్లోజింగ్ చేయాలన్నా కూడా సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లో మీరు ఒక ఇంటర్నెట్ లెట్ బి యూ టేక్ ఇన్ ద సమ్ ఇంటర్నెట్ యాక్టివిటీస్ లైక్ జియో కానీ ఏదో ఒకటి తీసుకున్నారు. ఓకే, సో నౌ యూ డిసైడెడ్ మెంటలీ ఐ డోంట్ వాంట్ టు గో విత్ ఎ జియో. మీరు ఏం చేస్తారు, ఓకే ఎంత పెండింగ్ అమౌంట్ ఉందో అది చూస్తారు, అది పే చేస్తారు, క్లోజ్ చేస్తారు, నెక్స్ట్ మంత్ యు ఆర్ గోయింగ్ విత్ సంథింగ్ అదర్ థింగ్. మీన్స్ స్విచ్చింగ్ ఆఫ్ సర్వీసెస్ ఆల్సో వెరీ ఈజీ. అంతేనా? మీన్స్ సంథింగ్ లైక్ క్లౌడ్ కిచెన్ టైప్ అనుకోండి, మామూలు భాషలో బిజినెస్ పరంగానే మాట్లాడినప్పుడు రైట్. యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. అండ్ ఇంకో రకంగా ఆలోచిస్తే ఏ స్టార్టప్ అయినా కూడా స్టార్ట్ అయినప్పుడు మినిమల్ రిసోర్స్తోనే స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న స్టార్టప్ పెట్టారనుకోండి, మ్యాక్సిమం స్టార్టింగ్లో ఎంతమంది ఉంటారు, ఒక 5 మందో 10 మందో మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నారు అంటే మీ దగ్గర ఉన్న మామూలు ల్యాప్టాప్స్తో వాడుతూ అంటే 8 GB 2 GBతో మీరు రన్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఒక 1 year తర్వాత ఏమైంది, మీకు రిసోర్సెస్ అనేవి సరిపోవట్లేదు. అంటే లైక్ బుక్ మై షో ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే అనుకోండి, స్టార్టింగ్లో 1 monthకి ఒక 20 మంది యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏమైంది 1 monthకి అప్రాక్సిమేట్గా ఒక 200 మంది మీ సర్వీసెస్ యూజ్ చేస్తున్నారు. ఓకే, అలాంటప్పుడు మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి అన్నా కూడా ఇంపార్టెంటే కదా. లైక్ జస్ట్ టేక్ ఎనదర్ బిజినెస్ ప్రాస్పెక్ట్. మీరు ఒక బ్యాంక్ అనేది ఉందండి, బ్యాంక్లో 12 months అనేది జనరల్గా మనం ఏ బిజినెస్కైనా 12 months తీసుకుంటే ఒక 4 months మాత్రం మనకి పీక్ పీరియడ్ అనేది ఉంటుంది బ్యాంక్ సిస్టమ్స్. జస్ట్ యూ కెన్ టేక్ ఆఫ్ ఫ్రమ్ ద నవంబర్ టు ఏప్రిల్. ఈ 4 నెలలు బ్యాంక్ వాళ్ళకి ఏంటంటే రిక్వైర్మెంట్ మినిమం వాళ్ళకి 16 GB కావాలి, 16 GB కావాలి. మినిమం 1 TB డేటా ఉన్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా రిపోర్ట్స్ ఇవన్నీ చేస్తుంటారు. ఆ 4 నెలలు కావాలి. మిగతా 8 నెలలు వాళ్ళకి 1 GB ర్యామ్ ఉన్నా సరిపోతుంది. ఓకే, అండ్ ఒక 20 GB హార్డ్ డిస్క్ ఉన్నా సరిపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, 12 నెలలకు కూడా సంబంధించి సేమ్ పెరిఫరల్సే వాడుతున్నామా లేదా అంటే మీరు వాడినా వాడకపోయినా ఐఎమ్ గివింగ్ ద సేమ్ థింగ్. అందుకే మీరు ఒక చిన్న ల్యాప్టాప్ కొన్నా కూడా మీరు ఏమి యూజ్ చేస్తారు, ఫ్యూచర్లో పనికొస్తుందేమో అని చెప్పి హై ఎండే తీసుకుంటారు. ఈజ్ అ కరెక్ట్ ఆర్ నాట్? కానీ మీరు 8 GBకి ప్రజెంట్ మీరు వాడుతున్నది 1 GBనే. సో దట్ గోయింగ్ టు బి వెరీ రిసోర్స్ ఐఓ రిసోర్స్ అనేది యూటిలైజేషన్ అనేది చేసేట్లేదు. సో ఇక్కడికి వచ్చేటప్పుడు క్లౌడ్లో ఎలా ఉంటుంది, ప్రజెంట్ నేను 2 GBతో సర్వర్ క్రియేట్ చేస్తాను. సో ఇందాక చెప్పినట్టే నాకు ఈ 4 నెలలు పీక్ టైంలో నేను ఏం చేస్తాను, ఈ 2 GB నుంచి ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై సర్వీస్ టు 10 GB డైనమికలీ. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను డైనమిక్గా ఇంక్రీజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 నెలలు అయిపోయింది, మిగతా 8 నెలలకి యూజర్ హీ డోంట్ వాంట్ టు గో విత్ దట్ వన్. సో నేనేం చేస్తాను, ఐఎమ్ గోయింగ్ విత్ ఎ 1 step బ్యాక్. మీన్స్ ఇక్కడ నాకు 12 నెలలకి 4 నెలలే పీక్ టైం, 8 నెలలకి నాకు లిమిటబుల్గా ప్రాఫిట్. అన్నెసెసర్లీ వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్. అంతే కదండి, ఇప్పుడు మనకు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాభం కంటే వేస్టేజ్ తగ్గించుకుంటే అది లాభమే కదా. ఈజ్ ఇట్ కరెక్ట్? Yeah. నాట్? Yeah. సో అది క్లౌడ్ సర్వీసెస్లో మనకి ఈజీ అవుతుంది. అదే మీరు ఇక్కడ తగ్గించమంటే మీరు తగ్గించగలరా? ఎందుకంటే ఇట్స్ అ ఫిజికల్ సెటప్. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో నాకు 20 GB ఉంది, మీరు వచ్చి నాకు 20 GB వద్దు 10 GB కావాలి అంటే ఆ 20 GB అనేది వెనక్కి వెళ్ళిపోతుంది, వెళ్ళదు కదా. ఇట్ ఈస్ దేర్ విత్ యూ ఓన్లీ, రైట్? మీరు వాడినా వాడకపోయినా మీతోనే ఉంటుంది. దట్ ఈస్ ద సేమ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది ఎన్విరాన్మెంట్.
సో ఇది మీకు ద జనరల్ వ్యూ ఆఫ్ యువర్ ఫిజికల్ క్లౌడ్ అండ్ VMware ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మీకు బేసిక్గా ఏమైనా అర్థమైందండి? డోంట్ వాంట్ బి ఎనీ ప్రొఫెషనల్, అట్లీస్ట్ ద టర్మినాలజీ ఎందుకు మనం ఇప్పుడు మూడు వాడుతున్నాము అనేది. కానీ ఇక్కడ ఇంకొక వన్ ఆఫ్ ద మేజర్ డిసడ్వాంటేజెస్ ఇంటూ ద క్లౌడ్ ఏంటి అంటే డేటా అనేది మీ దగ్గర ఉండదు. సింపుల్గా చెప్పాలంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ రెండు పార్ట్లో ఏంటి, మీ ఇంట్లో బంగారం మీ దగ్గర పెట్టుకున్నట్టు అంతేనా. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటి, యువర్ ప్లేసింగ్ ఇంటూ ద సమ్వేర్ ఇంటూ ద బ్యాంక్. సెక్యూరిటీ వాళ్ళు ఇస్తున్నారు అన్నాడు బ్యాంక్, కానీ సెక్యూరిటీ ఆర్నమెంట్ పోయింది అనుకోండి, సంథింగ్ లైక్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ యువర్ ఫ్యామిలీ వైజ్. యు ఆర్ గెటింగ్ ద సమ్, మీకు ఇన్సూరెన్స్ రావచ్చు చేయొచ్చు ఇన్ కేస్ పోయినా కూడా, కానీ ద రిలేషన్షిప్ ఈజ్ అ ప్రైమరీ రైట్, మీన్స్ యాక్యూరిటీ అండ్ అవైలబిలిటీ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టిల్ పీపుల్ ఆర్ నాట్ ట్రస్టింగ్ ద క్లౌడ్. అందుకే మీరు ఏ బ్యాంక్ సిస్టమ్స్ వాడినా చేసినా ఏపీఐ బేస్డ్ అప్లికేషన్ సైడ్ వాడుతున్నారు, కానీ సర్వర్ సైడ్ పీపుల్ ఆర్ యూజింగ్ ద VMware అండ్ ఆన్ ప్రైమ్ సర్వర్స్. సో హోప్ ఇట్స్ వెరీ క్లియర్ ద ఎంటైర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ సర్వర్ మెకానిజం. యా ఓకే, సో నా ప్రైమరీ థింగ్ ఏమంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు, సో మై ప్లాన్ ఈస్ దట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ విత్ ఓన్లీ VMwareతో పాటు కొంచెం టైం పట్టినా కూడా మీకు AWS అడ్మిన్ కూడా నేర్పించారండి. ఓకే, అప్పుడు మీకు ఏమవుతుంది, యువర్ రెజ్యూమ్ విల్ బి ద కాంబినేషన్ ఆఫ్ ఓకే లైక్ VMware అడ్మినిస్ట్రేషన్ ప్లస్ క్లౌడ్లో మీకు AWS అడ్మిన్ కానీ లేకపోతే అజూర్ అడ్మిన్ కానీ ఏదో ఒక అడ్మిన్ అనేది, సో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ మీకు నేర్పిస్తాను. దెన్ యువర్ రెజ్యూమ్ విల్ బి ద కాంబినేషన్ ఆఫ్ మీ దగ్గర ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ సమ్ ఆఫ్ ద స్కిల్స్, లెట్ ఇట్ బి SaaS అనేది మీ స్కిల్ అనుకుందాము. ఈ స్కిల్తో పాటు ఈ అడిషనల్ స్కిల్స్ కూడా యాడ్ అవుతాయి. దెన్ ఇట్ విల్ గోయింగ్ టు బి వర్త్ఫుల్ అండ్ మోర్ ఓవర్ ఏమంటే మీరు క్లౌడ్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. సో యా రైట్. కానీ నాకు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అండి. చెప్పండి. సో బేసికల్ గా ఇది నా ప్రైమరీ టెక్నాలజీ కాదు, మీకు ఆల్రెడీ చెప్పినాను కదా. సో నేను ఐఎమ్ జస్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ జాబ్ ఓన్లీ. అంటే అందులో యాక్చువల్గా అందులో ఒకవేళ మనకి ఇంటర్వ్యూలో గెట్ ఆన్ అయిపోయి మూవ్ అయినామంటే దెన్ వీ కెన్ గో ఫర్ AWS అడ్మిన్, అజూర్ అడ్మిన్ కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ మనం ఎక్స్టెన్షన్ అంటే లాంగ్ టైం మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవడమే. బట్ నేను ఓన్లీ ఇంటర్వ్యూలో ప్రిపేర్ అయ్యేంత మందం జస్ట్ అందులో క్లౌడ్ ఉన్నదో లేదో నాకు ఐడియా లేదు. అందులో టర్మినాలజీ ఒకటే ఇద్దాము. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డెప్త్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఆల్. మీకు అట్లీస్ట్ ఇన్ కేస్ ఆ కోర్స్ క్వశ్చన్ పడినా కూడా జస్ట్ మూవ్ ఆన్ అవ్వడానికి. ఓకే, యూ డోంట్ వాంట్ టు గో విత్ అట్లా అది ఓకే. అండ్ మనకు టైం కూడా ఎక్కువ లేదు. అంటే ఐ మీన్ ఒకవేళ నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా సెట్ అయితే మనం కొంచెం ప్రిపరేషన్ కూడా ఎట్లా ఉండాలి. ఎనీ ఐడియా రఫ్ డేట్? నేను మండే నేను చెప్తాను, ఎందుకంటే వాళ్ళు అట్లీస్ట్ ఒక 2 weeks టైం తీసుకుంటారు. ఒక 2 weeks అయితే టైం తీసుకుంటారండి అది వాళ్ళు. షూర్. సో అది ఓకే. సో అప్రాక్సిమేట్గా నేనేమనుకుంటున్నాను అంటే ఓకే ఏదో ఒక డేట్ అనేది మనం అప్రాక్సిమేట్గా అనుకుందాం అనుకుంటే వాట్ ఎవర్ మేబీ. సో నా ప్లాన్ ఈజ్ వచ్చి మై రిక్వైర్మెంట్ ఈజ్ దట్ మీకు VMware అడ్మినిస్ట్రేషన్ మీకు ఇచ్చిన సిలబస్ ఎంటైర్ థింగ్ ఒక 7 days ఆర్ మ్యాక్సిమం ఒక 7 days ఒక 10 days లోపలే 7 days లోపలే మీకు నేను కంప్లీట్ చేసేస్తాను. ఓకే, వాళ్ళు ఇందులో రెస్పాన్స్ ఉన్నదిలేండి. నెట్యాప్ ఆర్ ఎంటర్ప్రైజ్ స్టోరేజ్ ప్లాట్ఫామ్స్, క్లౌడ్ ఇంటిగ్రేషన్, AWS ఆర్ అజూర్ హైబ్రిడ్ ఎన్వైరన్మెంట్స్ అని ఉన్నది జాబ్ డిస్క్రిప్షన్ లో. సో అంటే అండ్ బ్యాకప్ అండ్ రికవరీ టూల్స్, అజూర్ బ్యాకప్, రేంజర్ అని ఉన్నది. సో అవి కూడా నేర్చుకుందాం అండి అయితే. షూర్. సి ఇప్పుడు నేను చెప్పేదేమంటే ఒక విల్ డూ వన్ థింగ్ అంటే లీవ్ ఇట్ అబౌట్ ద టెక్నాలజీస్ JD బేసిస్ మీద ప్రిపేర్ అవుతుంది. JD బేసిస్ మీద ప్రిపేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ VMware అడ్మినిస్ట్రేషన్లోనే వీ డోంట్ వాంట్ టు బి టేక్ అప్ అన్నెసరీ డంప్ ఇన్ టు ద మైండ్. ఓకే,
సో వాట్ ఎగ్జాక్ట్లీ నీడ్ ఫర్ ద జేడి, ఏ టైప్ ఆఫ్ సినారియోస్ వస్తాయి, ఓకే, వాట్ ఈస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఆర్ మై డూస్ అండ్ డోన్స్. ఇదే రకంగానే Yeah. సో మీ జేడీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ ఉంది, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెట్ యాప్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ మీకు స్టోరేజ్, ఓకే, స్టోరేజ్ లేకపోతే ఏమన్నా ఉన్నాయనుకోండి. సో వీటిలో మనకి ఏ టైప్ ఆఫ్ సినారీస్ వస్తాయి అని ఈ రకంగా ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ అయ్యి Yeah. అల్టిమేట్గా సో యూ విల్ మేక్ ఇట్ యాజ్ ఎ ఫైనల్ వన్. ద ఫైనల్ వన్ వచ్చి ఓకే, సో మీరు జేడీ ప్రకారము హౌ యు ఆర్ డెలివరింగ్ యువర్ ఇంటర్వ్యూ అనేది Yeah. నంబర్ ఆఫ్ మాక్ కాల్స్ అండ్ డిస్కషన్ పాయింట్ అనేది చేద్దాం. దెన్ ఇట్ విల్ బి Yeah. మనకి ఇంకా ఎలాగంటే ఎటువంటి డైవర్షన్ లేదు. ఇప్పుడు అన్నెసరీగా ఇప్పుడు ఎలాగంటే 1 వీక్ ముందు మీరు మొత్తం ప్రిపేర్ అయిపోయి మీరు ప్రిపేర్ అయ్యేది రాకపోతే అన్నెసరీగా ఇట్ విల్ గోయింగ్ టు బి డైవర్షన్ పాయింట్. ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. అంటే మీ గోల్కి అది రీచ్ అవుతుంది. ఓకే, ప్రజెంట్ ఫోకసింగ్ ఆన్ విఎంవేర్ ప్లస్ మీ జేడీలో ఏ పాయింట్స్ ఉన్నాయో ఓన్లీ జేడీ పాయింట్స్ మీదే డిస్కస్ అవుతుంది. దెన్ ఇట్ విల్ బి Yeah. క్లియర్. అది మీకు ఉపయోగపడుతుంది. ఓకేనండి. Yeah. Yeah. Then it will be helpful for you and it will be move on to be take up into the next level. Okay, so Yes. ఇది నా అజెండా Yeah. అండి, ఇది నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఫస్ట్ యూ ఓకే విత్ ఎక్స్ప్లెనేషన్. నేను ఏమన్నా అంటే ఐఎమ్ నాట్ యూజింగ్ ద హై ఎండ్ ఆఫ్ అబ్రివేషన్స్ అండ్ ఆల్. నా జనరల్ మెథడాలజీ ఏంటంటే మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఓకే, అదే నా బేసిక్ ఫండమెంటల్ ఆస్పెక్ట్ అన్నమాట. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది, లేకపోతే ఎనీ డీవియేషన్స్ ఆర్ ఎనీ హ్యావ్ ఎనీ సజెషన్స్ ఆర్ ఎనీథింగ్. Yeah. అర్థమవుతుందండి. అంటే నాకు ఒక 60-70% అర్థమైంది. అంటే మళ్ళీ నేను రివైండ్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు కంప్లీట్ న్యూ టెక్నాలజీ కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే చేసుకుంటాను. కొత్త సబ్జెక్ట్. ఓకే, Yeah. ఎవరు ఎంత చెప్పినా కూడా కొత్త సబ్జెక్ట్ అనేది మనం కొంచెం ఒకసారి రివైజ్ చేయాలి. బట్ నేను లిమిట్ అబౌట్ ద సబ్జెక్ట్ చెప్పే విధానంలో మీకు యువర్ అండర్స్టాండింగ్ Yeah. మీకు ఏమన్నా కొంచెం Yeah, I understand. నాకు మెయిన్ I'm able to understand. ఓకే, Yeah. ఎందుకంటే ఐఎమ్ నాట్ యూజింగ్, నేను అందుకని హెవీ ఎగ్జాంపుల్స్ ఏం వాడనమాట. నేను ఎప్పుడు మన రియల్ లైఫ్లో ఉన్న ఎగ్జాంపుల్సే వాడతాను. ఎందుకంటే దట్ ఈస్ వెరీ రైట్. మనకి ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్లో అవసరం లేదు. సబ్జెక్ట్ ఏంటి, మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, అంతే. మనకి హై ఎండ్ కూడా వెళ్ళే అవసరం లేదు. ఈ రకంగా Yeah. వీ కెన్ టేక్ మోర్ ఆఫ్ జేడీ బేస్డ్. ఓకే, మీరు నాకు టైం Okay. అంటే ఐ కెన్ హెల్ప్ యూ విత్ అదర్ క్లౌడ్ సర్వీసెస్ ఆల్సో, బట్ యాజ్ అ టైమ్ ఫ్యాక్టర్ యా యూ కెన్ గో విత్ ఓన్లీ జేడీ దిస్ వన్. ఓకే, Okay. సో That's good. మీరు సో ఇఫ్ యూఆర్ ఓకే మీన్స్ టుమారో మీరు ఏ అవైలబిలిటీలో ఉంటారంటే వీ కెన్ స్టార్ట్ థింగ్స్. Yeah, టుమారో నేను ఇంకో అంటే ఇప్పుడు 10 మాకు 10కి నేను లాగిన్ అయినా కదా, ఇప్పుడు మీకు 7:15కి. అవునండి, ఇంకా కొంచెం ముందైనా పర్లేదండి. అంటే మీరు చెప్పేది రేపు మార్నింగ్ ఈవినింగ్ అండి? ఈవినింగ్ అండి, మీకు ఈవినింగే చెప్తాను. మీకు ఈవినింగ్ అయితేనే బెస్ట్ ఏమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, సో మీరు చెప్పేది టుమారో ఈవినింగ్. అదే మొన్న ఏదో వర్క్ ఉందన్నారు కదా, అందుకోసమే జస్ట్